విధంగా 1 గంట 2 గంటలో ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి. ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు, అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది. బహుశా నడ్డా గారు కలిసారేమో, ఎందుకంటే ఏ ఫోటోలు లేవు. కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏబిఎన్ వాళ్లే పిలిపించారని, అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట. 400 సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు, ఇక్కడ 3 ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు, ఇతని అవసరం అట వాళ్ళకి చాలా ఉందట. అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ. కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వరంటే ఇక చెప్పేదేముంది వదిన గారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకున్న ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. అందువల్ల వాళ్ళెవరూ కూడా ఖండించకపోవటం దురదృష్టం. అవన్నీ నీకెందుకైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే నీకెందుకు సమాధానం చెప్పాలి? ఈవిడ ఏమంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఆ ఫోటోలు ఎందుకు బయట పెట్టట్లేదు? అమిత్ షాని కలిసినవి లేదంటే మోడీని కలిసి ఫోటోలు ఎందుకు బయట పెట్టట్లేదు? చంద్రబాబు నాయుడు గంట సేపు సీక్రెట్గా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు మాకు చెప్పాలంటది. నీకెందుకు చెప్పాలి? ఇప్పుడు నువ్వు రోజు గంట కాదు 4 గంటలు ఎక్కడెక్కడికో తిరుగుతావు, 5 గంటలు ఎక్కడెక్కడికో తిరుగుతావు. ఏదో దానికి చైర్మన్ పదవి వేయించేసుకున్నావు. ప్రభుత్వం తరపు నుంచి నెలకు 4 లక్షలు 5 లక్షలు జీతం తీసుకుంటావు చక్కగా. నువ్వు రోజు మొత్తం నువ్వు 4 గంటలు సీక్రెట్గా బయటకు వెళ్తావు, 5 గంటలు సీక్రెట్గా బయటకు వెళ్తావు, 10 గంటలు వెళ్తావు. అది మాకు అనవసరం, అది మేము అడగలేదుగా. లక్ష్మీ పార్వతి పలానా పదవులు ఉన్నాయా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుందని చెప్పి మేము అడిగాము. నేనేమైనా నిన్ను అడగలేదు కదా మేము. నీకేం బాధ? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే నీకేం బాధ? ఒక పక్క ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ వెళ్ళాడా? ప్రజల సొమ్ముతో వెళ్ళాడు, అవునా? రాష్ట్ర ప్రయోజనాల గురించి మోడీ గారితో అమిత్ షా గారితో ఏం మాట్లాడే రోజు ప్రెస్ ముందన్న చెప్పాలి కదా. చెప్పాడా? చెప్పే ప్రయత్నం చేశాడా? ఎందుకు వెళ్ళాడు ఢిల్లీ? రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాడా? లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం వెళ్ళాడా? లేదంటే కేసుల గురించి వెళ్ళాడా? లేదంటే రానున్న ఎన్నికల గురించి ఏదో మాట్లాడదామని వెళ్ళాడా? దేని గురించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? అది కదా మనకు కావాల్సింది, అది కదా మనం సమాధానం చెప్పాలా. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు కదా, అక్కడికి ముఖ్యమంత్రి హోదాలోనే కదా వెళ్ళాడు, మరి సమాధానం చెప్పాలి కదా. అది అడగం మనం. చంద్రబాబు నాయుడు గారు గంట ఎక్కడికి వెళ్ళారంటావు? ఎవరు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గంట ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నువ్వు రోజు ఆ లెక్కతో నువ్వు రోజంతా సీక్రెట్గానే తిరుగుతావు. మేము అనకూడదు అలాంటి మాటలు. నువ్వు రోజు మొత్తం సీక్రెట్గానే తిరుగుతావు. తిరగవా? అడిగాం మేము. కాబట్టి అనవసరమైన పేలమాక. గట్టిగా మాట్లాడితే అనవచ్చు, ఎవరితో అని చెప్పి అనవచ్చు, కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాం మనం, అంతే. లక్ష్మీ పార్వతి గారు మీరు ఎంతవరకు మాట్లాడదు అంతవరకే మాట్లాడండి. అతి మాటలు అతి పేలాపన పేలితే అంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.